మరి ఈ సమయంలో మనము దానియేలు గ్రంథము ఆలోచన చేసినట్లయితే మరి దానియేలు గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దామండి ఈ సమయంలో. ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవులు ఎలా ఉన్నారు అంటే మనం ఆలోచన చేస్తున్నప్పుడు భక్తి విషయంలో మరి ఎలా ఉంటున్నారనేది ఆలోచించాలి. ఎందుకంటే మనిషి లోకంలో దేనికి రాజీ పడ్డు కానీ దేవుని విషయంలో ఏం పడుతున్నాడండి? రాజీ పడుతున్నాడు. అంటే పవిత్రతను కాపాడుకోవాలంటే భక్తి జీవితంలో ఏముండకూడదంటే మనం దేవుని విషయంలో రాజీ పడకూడదు ఎప్పుడు కూడా. మరి దానియేలు గ్రంథంలో దానియేలు నుంచి మనం కొన్ని విషయాలు ఈ సమయంలో నేర్చుకుందాం. మరి దానియేలు గ్రంథము ఒకటో అధ్యాయము 8వ వచనం మనము ఆలోచన చేసినప్పుడు కొద్ది నిమిషాలు మరి మనము పరిశీలన చేద్దామండి. 1వ అధ్యాయం 8వ వచనము. రాజు భుజించు భోజనమును పానము చెయ్యు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవమని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దానియేలు ఎవరండి? యవనస్తుడు దానియేలు. మరి యవనస్తుడికి మరి రాజు తినే భోజనం ఇస్తానంటే ఎవరన్నా ఏమంటారండి? తిన్నంటారండి? లేకపోతే వద్దంటారా? రాజు ఇచ్చే భోజనము ఇచ్చినప్పుడు చాలామంది సంతోషంగా తీసుకుని మరి దేవుడు మంచిగా మనం బలపరుస్తాడు అనుకోవచ్చు దానియేలు. అండ్ అవునా కదా? రాజు తినే భోజనం చాలా వాల్యూ ఉంటుంది, అలాగే అన్నీ కూడా రుచికరంగా ఉంటాయి. కానీ ఇక్కడ దానియేలు ఆలోచన ఎలా ఉందో మనం ఆలోచన చేయాలండి. యవనస్తుడయ్యుండి కూడా అక్కడ దేవుని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంటే ఈ ఆహార పదార్థాలన్నీ తిని మరి పాపం చేయకుండా ఉండాలనే ఆలోచన కలిగి ఉన్నాడండి. ఎందుకంటే దానియేలు మరి తన జీవితంలో పాపం చేయకుండా మరి నియంత్రణ అనేది కలిగి ఉన్నాడండి పాపం విషయంలో. అంటే పాపం చెయ్యకూడదు అని తీర్మానం చేసుకున్నాడు. ఈనాడు చాలామంది తినే విషయంలో కానీ లేకపోతే ఎంత కష్టపడినా తినడానికే కదని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారండి? పక్క వాళ్ళని మోసం చేసి ఉన్నారు. మన తుఫాను వచ్చినప్పుడు కొంతమంది ఏంటంటే ఈ రాశారే ఆధార్ కార్డులుని ప్లస్ ఏయో లెటర్ రాసి పెట్టారు. ఏంటి ఇల్లు కూలిపోయిన వాళ్ళకి లేకపోతే మన తుఫాను గాలులకి చాలామంది ఏం చేశారండి? బిల్డింగ్ ఉన్న వాళ్ళు కూడా ఏం చేశారు? మరి పాపమే కదా అది. మరి అబద్ధం ఆడి మరి ఆ ఆధార్ కార్డులు ఆ లెటర్స్ రాయటం దేనికోసమండి? బియ్యం కోసం, 3000 డబ్బుల కోసం. ఎందుకండి అది చేయటం దేవుని దృష్టిలో ఎలా ఉంటుంది? పాపమే కదా. నువ్వు తెచ్చుకుని సంతోషిస్తున్నావు కానీ నువ్వు పాపం చేస్తావని చెప్పి దేవుడు బాధపడుతున్నాడండి. ఇక్కడ దానియేలు ఎలాగనుకున్నాడండి? రోజు దేవుని అది రాజు యొక్క భోజనం తింటే చాలా బాగుంటుంది అనుకున్నాడా? ఒకటి అనుకున్నాడు, పానం చేయకూడదు ద్రాక్షరసము, మొత్తిచ్చే ద్రాక్షరసము లేకపోతే ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా మనిషిని ఏం చేస్తాయండి? దేవుడి నుంచి దూరం చేస్తాయి. ఎప్పుడన్నా కడుపు నిండా బాగా తిన్నవాడు ఎప్పుడు కూడా ప్రార్థన సరి కూర్చోలేడు. అటు ఊగుతూ ఉంటాడు, ఇటు ఊగుతూ ఉంటాడు, అటు పడతా ఉంటాడు. అంటే ఎక్కువ తినేసి ప్రార్థనలో కూర్చుంటే ఏమవుతుందండి? నిద్ర అనేది వస్తుంది ఖచ్చితంగాని. అండ్ అవునా కాదా? కానీ ఇక్కడ దానియేలు ఆలోచన ఎలా ఉందంటే మరి దేవుని యొక్క విధానంలో అంటే తగ్గించుకున్నాడండి. అంటే రాజు తినే భోజనం తిన్న తర్వాత నేను పాపం చేస్తానేమో అని చెప్పేసి ఏం చేశాడు? పాపం చేయకుండా మరి శాకాహారం మాత్రమే తీసుకునేవాడండి. మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే మనకి ఎప్పుడు ఏం కావాలి? ముద్దకో ముక్క కావాలి. లేకపోతే కొంతమంది భోజనం చేసేవాళ్ళు ఇప్పుడు యవనస్తులు చాలామంది ఏం చేస్తారండి? నేను ఆ కూర తిన్నాను, అది తిన్నాను, ఇది తిన్నా అంటారు. కానీ దేవుడు ఏదిస్తే అది తినాలి. ఇప్పుడు అడుక్కు తినేవాడికి ఏమి ఉండవండి. అండ్ అవునా కదా? కానీ దేవుడు మనకు అదైనా ఇచ్చాడని చెప్పేసి మన ఆలోచన ఎలా ఉండాలి? తిని దేవుని మహిమపరచాలి.
ఇక్కడ దానియేలు నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మరి దానియేలు పాపం చేయకుండా ఉండటానికి ఏం చేస్తున్నాడండి? నియంత్రించుకుంటూ ఉన్నాడు. మరి రాజు భోజనం ఇచ్చాడని చెప్పేసి తినలేదు, కానీ దేవుని విషయంలో రాజీ పడకుండా ఎలా ఉన్నాడండి? చాలా కరెక్ట్గా ఉన్నాడు జీవితంలో. ఇక్కడ మనము ఆలోచన చేసినప్పుడు అక్కడ మరొకసారి మనము ఇక్కడ ఆలోచన చేద్దాం చూడండి. రాజు భుజించు భోజనం పానం చేయు ద్రాక్షరసం పుచ్చుకుని తన్ను అపిత్రపరచుకొనకూడదని. ఇక్కడ దానియేలు ఆలోచన ఎలా ఉందండి? నేను అపవిత్రపరచబడకూడదు. ఇప్పుడు మరి మనం అందరం కూడా రక్షణ పొందుతున్నాం, మరి దొంగ సాక్ష్యాలు పుట్టించడం, లేకపోతే ఏమన్నా ప్రభుత్వాలు ఏమన్నా వచ్చినాయి అనుకోండి, మరి వయసు తగ్గించుకోవటం, లేకపోతే పేర్లు మార్చేయటం, ఇలా దుబ్బేత్తనం, మరి ఇదంతా ఏమంటారండి? రక్షణ పొందావు నువ్వు, మరి నీ రక్షణ నువ్వేం చేస్తున్నావు? పవిత్రపరచుకుంటున్నావా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధిని కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలండి? పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. ఇది కూడా మరి దేవుని సంకల్పంలో ఒకటండి. కానీ మనుషుల స్థితి ఎలా ఉంటుందంటే, మరి పాపం మనమే వెళ్ళి కోరి తెచ్చుకుంటున్నాం. దేవుని వాక్యం తెలుసు, వాక్యం గద్దిస్తుంది, కానీ అవన్నీ గద్దించినప్పుడు ఏం చెప్తున్నాం? పక్కకు పెట్టేస్తున్నాం మనం. అంటే పక్కకు పెట్టేస్తున్నాం అంటే ఏంటంటే, కావాలని పాపాన్ని మనం ఏం చేస్తున్నామండి? కావాలని చేస్తున్నాం. ఇప్పుడు అక్రమంగా డబ్బు వస్తుందండి, అక్రమంగా వస్తుందని చూస్తావా? డబ్బు తీసుకెళ్ళి బీరోలో పెట్టుకొని చూస్తావా? మీకు మీరు ఆలోచన చేసుకోండి. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితంలో మనం ఎలా ఉండాలంటే దానియేలుని చూసి నేర్చుకోవాలండి. దానియేలు యవనస్తుడండి, యవనస్తుడు అయ్యుండి కూడా మరి ఎలా ఉన్నాడు అంటే, మరి దేవుని విషయంలో పాపం చేయకూడదు. అలాగే యోసేపు కూడా ఎలా ఉన్నాడండి? పాపం చేయకుండా అక్కడి నుంచి పారిపోయాడు అంటండి. మరి యోసేపు కూడా ఎలాంటి వాడు? యవనస్తుడు. మరి యవనస్తులు నేర్చుకోవాలి. అలాగే సంఘం కూడా మరి దానియేలుని చూసి దేవుని విషయంలో ఎప్పుడు కూడా రాజీ పడకూడదండి. ఎందుకంటే మన హృదయంలో ఎప్పుడు మరి పడుకున్నప్పటికీ, మెలకువగా ఉన్నప్పటికీ, ప్రతి 24 అవర్స్ ఎవరు ఉండాలంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. ఈనాడు చాలామంది ఏం చేస్తున్నారంటే విన్న విషయాన్ని వదిలేస్తున్నారండి. అంటే లోకం వైపు ఆసక్తి ఉంటుంది, కానీ దేవుని వైపు ఆసక్తి ఉండలేదు. కాబట్టి ఇక్కడ ఇంకా మనము దానియేలు గురించి ఆలోచన చేసినప్పుడు, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 10వ వచనం అండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించు వచ్చును. ఇక్కడ రాజు శాస్త్రం పుట్టించాడండి. అంటే దానియేలుని ఎలాగైనా సరే వాళ్ళు మరి రాజు చేత ఖైదీ చేయించాలని, లేకపోతే మరి దానియేలుని చంపించాలని చెప్పేసి ఇక్కడ ఏం పుట్టించారండి? శాసనం పుట్టించారు. అక్కడ ఆస్థానంలో కొంతమంది నెల రోజుల వరకు ఎవరినండి? రాజుకు తప్ప ఏ దేవుడు కూడా ఏం చేయకూడదండి? మరి ప్రార్థనా విజ్ఞాపనలు తెలియజేయకూడదు. అందరూ కూడా ఎవరో చెప్పుకోవాలంటే రాజుకే తెలియజేయాలని ఇక్కడ శాసనం పుట్టించినప్పటికీ మరి దానియేలు ఖచ్చితంగా తెలుస్తుందండి. ఎందుకంటే అక్కడ మరి ఆ రాజ్యంలో ముఖ్యమైన వ్యక్తి దానియేలే. దానియేలుకి తెలిసినప్పటికీ కూడా ఎలా ఉన్నాడంటండి? యథాప్రకారంగా తన ఇంటికి వెళ్ళి యెరూషలేము మరి తలుపులు తెరిచి ఏం చేస్తున్నాడండి? మోకాళ్ళుని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో, రాజ్యంలో మరి రాజు ఈ విధంగా శాసనం పుట్టించాడు, మన ఎలాగా ప్రార్థన చేస్తే మరి సింహాల గృహలో వేస్తారనే భయం ఉందండి దానియేలుకి. ఏం చేస్తాడండి దానియేలు? రాజీ పడలేదు. లోకంతో, రాజు పెట్టిన శాసనంతో రాజీ పడలేదండి. అలాగే దేవునికి మరి ఎదుట కరెక్ట్గా ఉన్నాడండి.
ఎందుకంటే మనం ఎప్పుడు కూడా లోకంలో ఒక చిన్న అల్లజడి కానీ కుటుంబాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారండి, బైబిల్ చూడటం మానేస్తూ ఉంటారు, ప్రార్థన చేయటం మానేస్తూ ఉంటారు. ఎందుకంటే నేను కుటుంబంలో నేను డైరెక్ట్గా చూశాను. రోజు బైబిల్ చదివి ఒక ఆవిడ కుటుంబంలో వరుసగా చనిపోవటం బట్టి ఏం చేసిందంటే ఆవిడ బైబిల్ చదవటం మానేసింది. ఒక వ్యక్తి మరి లోకంలో ఈ విషయాలు బట్టి ఎప్పుడు కూడా ఎవరిని విడిచిపెట్టకూడదని దేవుని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఈ శ్రమలో ఇవన్నీ కూడా ఎక్కువ కాలం ఉండవండి, కొంతకాలమే ఉంటాయి. ఎందుకంటే దేవుని చేత మనందరం మేలు పొందుతూనే ఉంటాం. కాబట్టి మన విశ్వాసం ఎప్పుడు కూడా దేవుళ్ళు ఎలా ఉండాలండి, స్థిరంగా ఉండాలి. ఇక్కడ దానియేలు రాజుకు భయపడలేదు. పోనీ రాజుకు భయపడి 4 రోజులు రాజుకు చెప్పుకుందాం అనుకున్నాడండి? కాదు. తను ఎప్పుడు కూడా ఎవరికి భయపడుతున్నాడు, దేవునికి భయపడుతున్నాడు. కాబట్టి మరి దేవుళ్ళు కట్టగా ఉండాలని చెప్పేసి మరి యెరూషలేము తట్టు మరి తలుపులు తెరిచి మోకాళ్ళుని ఎవరికి ప్రార్థన చేస్తున్నాడండి, దేవునికి ప్రార్థన చేస్తాడు. మనం ఎప్పుడు కూడా మరి దానియేలు నుంచి నేర్చుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, మరి ప్రార్థించే విషయంలో ఏం పడకూడదండి, మనము రాజీ పడకూడదు. చాలామంది బంధువులు వస్తే ఏం చేస్తారు అంటే, ప్రార్థనలు పొంది ఇంకా 4 రోజులు అంటే నీకు ఎవరు ఎక్కువ, వాళ్ళ సినిమాలు అంటే సినిమాకి, పార్కులు అంటే పార్క్కి, మరి షాపింగ్ అంటే షాపింగ్కి, ఇంకేముండదండి 4 రోజులు కూడా. మరి కుటుంబ విషయంలోనే మనకు కట్టగా లేకపోతే దేవుని విషయంలో ఇంకేం కట్టగా ఉంటామండి. అవసరమైతే ఇంటికి వచ్చినా కూడా ఏం చేయాలంటే మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయించాలి మనం. మరి అలా చేస్తున్నామండి. బంధువులు వస్తే చచ్చి మానేయటం, మరి ఎవరో చనిపోయారంటే ఆ రోజు ప్రార్థన మానేసి మరీ వెళ్ళటం, అవన్నీ తప్పండి. ఎందుకంటే మనం ఆ చనిపోయిన కోసం మనం నరకానికి వెళ్తాం ఆదివారం. మన జీవితంలో మనం ఎప్పుడూ కూడా దేవుని విషయంలో కరెక్ట్గా ఉండాలి. నేను చాలాసార్లు విషయం చెప్తూ ఉంటానండి, కాళ్ళు చేతులు అడిపోయినోడు తప్ప మిగిలిన వాళ్ళందరూ రక్షణ పొందాలి ఎక్కడ ఉండాలండి, దేవుని సన్నిధిలో ఉండాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ. లేదు నువ్వు అన్నీ బాగుండి అక్కడే ఉన్నావంటే మరి దేవుడు దానికి తగ్గ కూడా ఏమిస్తాడండి, ఆయన నీ క్రియకి తగ్గ ఫలితాన్ని ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఈ విషయాన్ని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. చిన్న చిన్న విషయాలకు మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుడిని నిందిస్తూ ఉంటాం, దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. కానీ దానియేలుని చూడండి ఎలా ఉన్నాడో. ఏదేమైనప్పటికీ కూడా అతడు విశ్వాసంతో ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు తప్ప దేవుని విడిచిపెట్టలేదు. మరి మన జీవితాల్లో మన దానియేలుని చూసి ఏమి నేర్చుకోవాలనేది మరి మీరు ఆలోచన చేయండి. అలాగా ఇంకా మనము మరి ఆలోచన చేసినప్పుడు మరి దానియేలు గ్రంథము మరి 6వ అధ్యాయం 16వ వచనము ఆలోచన చేసినప్పుడు, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము, అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోదులు దానియేలుని పట్టుకుని పోయి సింహాల గృహలో పడదోసిరి. పడదోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించినని దానియేలుతో చెప్పెను. మరి ఇక్కడ దానియేలుని ఏం చేశారంటండి, ఖైదు చేశారు. అంటే దానియేలు తీర్మానం ఏ విధంగా ఉంది అంటే, చావనైనా చస్తాను కానీ పాపము చేయను అనే తీర్మానంలో ఉన్నాడండి. అంటే చావనైనా చేస్తాను కానీ ఏం చేయడంటే అండి, పాపం చేయడం. అంటే లోకంతో రాజీ పడను, అంటే దేవునితో రాజీ పడను అంటున్నాడండి. మరి దేవుని విషయంలో రాజీ పడకూడదు మనం ఎప్పుడు కూడా. మరి శద్రకు, మేషక్కు, అబేద్నెగో ఏం చేశారండి, రాజు ఏం చెప్పాడు, ఆ బంగారు ప్రతిమను నిలబెట్టినప్పుడు మరి సకల విధములైనటువంటి వాయిద్యములు మోగినప్పుడు ఏం చేయాలంటండి, ఆ బంగారు ప్రతిమకి ఏం చేయాలి, సాష్టాంగపడి నమస్కరించాలి. వాళ్ళు రాజుతో ఒకే మాట చెప్పారు, నీకు సమాధానం చెప్పవసరం మాకు లేదు. మమ్మల్ని సేవించిన దేవుడు మేము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా మేము ఏం చేయమండి, బంగారు ప్రతికి మాత్రం మొక్కం. చూడండి వాళ్ళు ఎంత అలా ఏ విధంగా ఉన్నారో. వాళ్ళు ఎప్పుడు లోకంలో పడిపోలేదండి, దేవుళ్ళు ఎప్పుడు నిలబడే ఉన్నారు. వాళ్ళు చంపేస్తానన్నా కూడా అగ్నిగుండంలో వేసినప్పటికి కూడా వాళ్ళు ఏమన్నారండి, మేము చేస్తాం, అవతి చావనని చేస్తాం, కానీ మనం ఏం చేయమంటున్నారండి, వాళ్ళు పాపం చేయమంటున్నారు.
కానీ మనల్ని ఎవరు చంపరు, కానీ మనం ఏం చేస్తామంటే కావాలని పాపం చేస్తున్నాం. చాలామంది తీర్మానం చేసుకోవాలండి ఎప్పుడు కూడా బాప్తీసం పొందినప్పుడు. ఎందుకంటే బాప్తీసం పొందుతున్నామంటే మనం కడగబడుతున్నాం. మన పాపాలన్నీ క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆ పరిశుద్ధతను ఏం చేయాలండి? కాపాడుకోవాలి. ఈనాడు చాలామందికి ఏంటంటే సరైన తీర్మానం, సరైన మారు మనసు లేదండి. చర్చిలో ఉన్నంతసేపు చర్చిలో ఉన్నట్టుగా ఉంటారు. బయటికి వెళ్ళాక ఎలా ఉంటారండి? బయటికి వెళ్ళాక ఎలా ఉంటారు? లోకంలో కలిసిపోతున్నాం మనం. అంటే లోకంతో ఏం చేస్తాం మనం? రాజీ పడుతున్నాం. చాలా మట్టికి మరి దేవునికి ఎందుకు దూరం అయిపోతున్నారు అంటే సరైన తీర్మానం లేకండి. మనం బాప్తీసుని పొందిన కాంచి మీరు ఆలోచన చేయండి. నా జీవితం ఎలా ఉంది? నేను దేవునిలో కరెక్ట్గా ఉన్నానా? మరి 52 ఆదివారాలు దేవుని సన్నిధికి వెళ్తున్నానా? మరి దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటున్నానని చెప్పేసి ఈ ప్రశ్నలన్నీ కూడా మన హృదయంలో మనం వేసుకోవాలండి. ఎప్పుడు కూడా మనం ఖాళీ కూర్చున్నప్పుడు ఏ పని చేసుకుంటే బాగుంటుంది, ఎవరి దగ్గరికి వెళ్తే బాగుంటుంది, లేకపోతే ఎక్కడికి వెళ్తే ఎంత డబ్బు వస్తుంది, ఇది ఆలోచనలు ఉంటాయి. కానీ ఈ ఆలోచనలన్నీ మన జీవితంలో ప్రతిదినం మనం ఆలోచన చేసినప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని మనం పెంపొందించుకుంటాం. దేవునిలో సహవాసంలో కరెక్ట్గా ఉంటాం. దేవునికి నచ్చిన బిడ్డలుగా ఉంటాం. ఎందుకంటే ఈ ప్రశ్నలన్నీ కూడా మన జీవితంలో మనం వేసుకుంటూ ఉండాలండి. మరి నా దేవునికి నేను తగిన న్యాయం చేస్తున్నానా లేదా? ఎందుకంటే వినేసి వెళ్ళిపోతే ప్రయోజనం లేని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇంకా మరి దేవుని వాక్యము మరి దానియేలు గురించి మరి మనం ఇంకా ఆలోచన చేసినట్టయితే మరి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము మనం ఆలోచన చేద్దామండి. రాజు సమూహంకి వచ్చి శాసనము బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడనూ ప్రార్థన చెయ్యకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహపు గృహలో పడదోయబడినని నీవు ఆజ్ఞయలేదా అని మనవి చేయగా రాజు మాదిలి యొక్కయు పార్సిలి యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరునూ దాన్ని రద్దుపరచజాలనను. అంటే దానియేలు జీవితంలో ఏమొచ్చిందండి? ఆటంకములు. మరి ఆటంకంని అధిగించే విషయంలో కూడా ఎలా ఉన్నాడండి? మరి ఆటంకములు కూడా మరి అధిగమించే విషయంలో మరి రాజీ పడలేదండి. అంటే దానియేలు మరి సింహాల గృహలో వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. ఎవరి కోసం అండి? దేవుని కోసం. అంటే ఆటంకాలు, శ్రమలు వచ్చినప్పుడు చాలామంది ఎవరిని వదిలేస్తారండి? చాలామంది ఏం వదిలేస్తారు చెప్పండి? అంటే మనం చేసే ఆలోచన, నేను దేవుడిని ఇంత ప్రార్థిస్తున్నాను, మరి దేవుని దగ్గరికి ఇంత ఇలా వెళ్తున్నాను, మరి నాకు ఆటంకాలు వచ్చినాయి, మరి దేవుడు నాకు ఏం చేశాడని చెప్పేసి చాలామంది ఏం చేస్తారండి? దేవుడి నుంచి దూరం అయిపోవడం చూస్తారు. కానీ ఒకటి ఆలోచన చేయండి, ఆటంకంలో ఎప్పుడు మనకు శాశ్వత కాలం ఉండవు. ఈ ఆటంకంలో వచ్చినప్పటికీ కూడా ఒక మనిషి పాపం చేసి సాతాను దగ్గర అయిపోయే అవకాశం ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభు వారికి శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఏం నేర్చుకున్నాడంటే శ్రమల ద్వారా దేవుడిని అడిగాడు, నువ్వు నాకు ఎందుకు ఇలా చేసావని. ఆయన శ్రమల ద్వారా, ఆటంకం ద్వారా ఏం నేర్చుకున్నాడండి? విధేయత నేర్చుకున్నాడు. మనకు ఆటంకం వచ్చినప్పుడు మనం దేవునికి ఇంకా లోబడి ఉండాలండి. దేవునికి లోబడి దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏమిస్తాడండి? స్వస్థత ఇస్తాడు. ఫిలోమోన గారి జీవితంలో ఆయనకి ఎప్పుడు కూడా చాలా కష్టాలు ఎదురైనాయి. ఎప్పుడు కూడా నాకైతే మరి కోటేశ్వరరావు గారు వాళ్ళ చిన్న అబ్బాయి విషయంలో మరి ఆపరేషన్ చేసినప్పుడు అప్పుడు కిమ్స్కో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామండి. అప్పుడు ఇలా ఆపరేషన్ చేయాలని చెప్పేసి ఇంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఓసారి ఆయన బాధపడ్డాడు. మరి చిన్న అబ్బాయి విషయంలో అలాగే కొన్ని జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా మనం ఏం చేయకూడదండి? దేవుడిని విడిచిపెట్టకూడదు. ఆయన ఈ స్థితిలో ఉన్నాడంటే కారణం ఆయన విశ్వాసమే. ఎందుకంటే మనం దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండాలండి. ఎందుకంటే ఎప్పుడూ కూడా మన జీవితంలో మనకి ఏ ఉన్నా లేకపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టకూడదండి? మనం దేవుడిని వదిలిపెట్టకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది,
ఒకసారి మనం దేవునిలోకి వచ్చి వెనక్కి వెళ్ళిపోయామంటే మరి కుక్క తన వాంతికి తిరిగినట్లును కడగబడిన పంది మరి బురదలు దొరినట్టు అనే సామెత వాళ్ళకే ఉంటుందని చెప్తుంది. అంటే మనం దేవునిలో పరిపూర్ణంగా తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోకూడదు అంటండి, లోకంలోకి వెళ్ళిపోకూడదు. పరిపూర్ణంగా తెలుసుకున్నాం కానీ మరి లోకంలోకి వెళ్తున్నారో ఎవరు వెళ్ళట్లేదో మరి మీరు ఆలోచన చేయండి. అలాగే ఇంకొక వచనం మనం తెలుసుకుని మరి నేను ముగిస్తానండి. తర్వాత దైవజనులు ఉన్నారు కాబట్టి మరి ఆయనకి నేను సమయాన్ని ఇస్తాను. దానియేలు 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనము. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒక్కడు పరలోకమందు ఉన్నాడు. అంచె దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరు నాకు తెలియజేశాను. తాము పడక మీద పరుంటిగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనం ఏమనగా, అంటే రాజు ఏం చేశాడంటే ఒక కలగానే మర్చిపోయాడు. అది తెలియజేయకపోతే మరి మరి అక్కడ ఉండి గాడి గలవారని మరి అందరినీ కూడా ఆయన ఏం చెప్పాడండి, ఆ కథ మర్చిపోడు. ఇప్పుడు ఆ కథ చెప్పాలి, మళ్ళీ ఇంకేం చెప్పాలండి, భావము చెప్పాలి. మరి దేవుడు మరి ఎవరికి దయచేస్తాడంటే మరి దానియేలు వేడుకొనగా దానియేలుకి మరి దయచేసినప్పుడు దానియేలు ఏం చేశాడండి, దేవుని స్తుతించి మహింపరిచాడు. అంటే మన జీవితంలో మనం ఎప్పుడూ కూడా దేవుని గురించి ప్రకటన చేయాలి చాలామందికి. ఇక్కడ దానియేలు ద్వారా కానీ శద్రకు మేషకు అబద్నిగో వాళ్ళ ద్వారా కానీ రాజు ఏమంటూ ఉంటాడండి, మీ దేవుడు తప్ప వేరొక దేవుడు ఎక్కడా కూడా లేడు, మరి ప్రపంచంలోనే ఎక్కడా లేడని చెప్పేసి వాళ్ళ దేవుడి నామాన్ని ఎంతో కనపరిచారండి. నేను చెప్పాను, మనం కూడా చాలాసార్లు వాక్యము చాలామందికి మనం తెలియజేయాలని. మా పనులు చేసుకోవడం టైం లేదు, మేమేం తెలియజేస్తామంటే మనం ఏం చేయలేమండి ఎప్పుడు కూడా. నీ జీవితంలో ఇంపార్టెంట్ విషయం శ్రమలు శోధనలు వస్తే 1 గంట 2 గంటలు కూర్చుని మాట్లాడుతూనే ఉంటావు, ఏడుస్తూనే ఉంటావు, అవి చెప్పుకున్న ప్రయోజనం లేదు. అదే దేవుని వాక్యం గురించి సంఘము కొన్ని కుటుంబాలు ఖాళీగా ఉన్నప్పుడు చర్చించుకున్నా ఉన్నా, లేకపోతే బంధువుల్లో ఎవరో ఒకరికి దేవుని వాక్యం చెప్తామనే ఆశ నీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఒక వ్యక్తిని ఏం చేస్తూ ఉంటావండి, దేవుని వాక్యం తెలిసి దేవునిలోకి రప్పించాలండి. నువ్వు లోకంలో ఎంత మాట్లాడుకున్నా ఏం చేసినా ఉపయోగం లేదు. కానీ దేవుని కోసం నువ్వు ఏదో ఒకటి చెయ్యాలని నువ్వు ప్రయాసపడినప్పుడు ఖచ్చితంగా నీ ప్రయాసం దేవుడు చూసి నీ ఆసక్తిని బట్టి దేవుడు ఏం చేస్తాడండి, మనకు ఆసక్తి కలిగి ఉండాలి కానీ దేవుని పని ఎంతైనా చేయటానికి దేవుడు నీకు అవకాశం అనేది ఇస్తాడండి. కాబట్టి దానియేలు జీవితం గురించి మనం ఆలోచన చేసినప్పుడు మరి దానియేలు ఏ విధంగా ఉన్నాడని మనం ఆలోచన చేసి మరి దానియేలు జీవితాన్ని చాలా విషయాలు మనం నేర్కొచ్చండి. కాబట్టి ఇంతవరకు శ్రద్ధగా మీ అందరికీ మరి వందనాలు.